హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఒక వ్యక్తికి లేదా నేరస్తుడికి 13 కేసుల్లో 13 ఉరి శిక్షలు పడ్డాయి. 19 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అదే వ్యక్తి నేరస్తుడు జైలు నుంచి విడుదలై బయటకు వచ్చేశాడు. 13 కేసుల్లో 13 ఉరి శిక్షలు పడ్డ ఒక వ్యక్తి నిర్దోషిగా జైలు నుంచి విడుదలవడం నాకు తెలిసి దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. మరి సుప్రీంకోర్టు ఎందుకు తీర్పు అలా ఇచ్చింది, అసలు ఆ వ్యక్తి ఎవరు, ఏం జరిగింది ఏంటన్నది మీకు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. మీకందరికీ తెలిసిందే నిటారీ హత్యాకాండ గురించి. నిటారీలో జరిగిన హత్యాకాండ గురించి నేను గతంలో వీడియో చేశాను. అందులో చాలా వివరంగా ప్రతిదీ చెప్పాను. అయినా సరే ఈ వీడియోలో చాలా క్లుప్తంగా ఏం జరిగింది ఏంటనేది చెప్తాను. ఢిల్లీలోని నోయిడాకి దగ్గరలో నిటారీ అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో 2005-2006 ప్రాంతంలో ఎంతోమంది బాలబాలికలు అదృశ్యమైపోయారు. దాంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఎంతోమంది బాలబాలికలు అదృశ్యం కావడం అప్పట్లో అంటే 2005-2006లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. అదే టైంలో నిటారీ గ్రామంలో విల్లాలు కడుతున్నారు. సెక్టర్ 31D5 అన్న విల్లాని పంజాబ్కి చెందిన మునిందర్ సింగ్ పందేర్ అనే ఒక వ్యాపారవేత్త కొన్నాడు. మునిందర్ సింగ్ ఒక వ్యాపారవేత్త, వ్యాపారం నిమిత్తం ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ఉండేవాడు. ఈ విల్లాని ఒక గెస్ట్ హౌస్ లాగా ఉపయోగించుకునేవాడు. తనకి తీరిక ఉన్నప్పుడు, ఖాళీ దొరికినప్పుడు, సెలవులు ఉన్నప్పుడు ఈ విల్లాకి వచ్చి పార్టీలు చేసుకునేవాడు. ఆ పార్టీలకి కొంతమంది అమ్మాయిలు కూడా వస్తూ ఉండేవారు. మరి ఈ విల్లాని చూసుకోవడానికి ఒక పనివాడు కావాలి. దాంతో ఉత్తరాఖండ్కి చెందిన సురేంద్ర కోహ్లీని పనివాడిగా పెట్టుకున్నాడు. సురేంద్ర కోహ్లీ ఇంటి పని, వంట పని అవన్నీ చూసేవాడు. మునిందర్ సింగ్ ఒక యజమాని అయినా సురేందర్తో ఒక ఫ్రెండ్ లాగా ఉండేవారు. ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. 2006లో ఈ D5 విల్లాకి బ్యాక్ సైడ్ ఒక మురికి కాలువ నాలా ఉంది. ఆ నాలాలో కొన్ని ప్లాస్టిక్ కవర్లు ఉండడం స్థానికుడు గమనించాడు. విప్పి చూస్తే ఆ ప్లాస్టిక్ కవర్లో పుర్రెలు, ఎముకలు ఉండడం గమనించి దిగ్భ్రాంతికి, షాక్కి గురై భయంతో పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. ఆ నాలా మొత్తం గాలిస్తే ఆ నాలాలో ఎన్నో ప్లాస్టిక్ కవర్లు కనిపించాయి. ఆ ప్లాస్టిక్ కవర్లన్నీ విప్పి చూస్తే అందులో పుర్రెలు, ఎముకలు ఉండడం చూసి పోలీసులు దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తుల్లోని ప్రతి ఒక్కరు కూడా ఎంతో షాక్కి గురయ్యారు, భయంతో వణికిపోయారు. అంటే అదృశ్యానికి గురైన బాలబాలికలకి సంబంధించిన పుర్రెలు, ఎముకలు ఉంటాయని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. స్వాధీనం చేసుకున్న పుర్రెల్ని, ఎముకల్ని పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి తరలించారు. మొత్తం 16 బాలబాలికి చెందిన పుర్రెలు, ఎముకలని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ తన రిపోర్టులో పేర్కొంది. ఇక పోలీసులు ఈ D5 బ్యాక్ సైడే ఈ ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ దొరికాయి కాబట్టి D5 ఓనర్ అయిన మునిందర్ సింగ్ పందేర్ని, పనివాడైన సురేంద్ర కోహ్లీని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. కానీ మునిందర్ సింగ్ ఇచ్చే పార్టీలకి పోలీసు ఇన్ఛార్జీలు, పోలీసులు కొంతమంది హాజరవుతూ ఉండేవారు. దాంతో తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ఈ కేసుని సిబిఐకి అప్పగించబడింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది. మునిందర్ని, సురేంద్ర కోహ్లీని ఇద్దరిని అరెస్ట్ చేసి సిబిఐ ఇద్దరిని విచారించి వీళ్ళిద్దరి హంతకులని తేల్చింది. ఆ తర్వాత ఛార్జ్షీట్ని కోర్టులో ప్రవేశపెట్టింది. ఆ ఛార్జ్షీట్లో ఉన్న అంశాలు తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా భయంతో వణికిపోయారు, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ 16 మంది బాలబాలికల్ని దారుణంగా రేప్ చేసి హత్య చేయడమే కాకుండా ఆ విల్లాలో సురేంద్ర కోహ్లీ ముక్కలు ముక్కలుగా నరికి వంట చేసుకుని తినేవాడని, ఒక నరమాంస భక్షకుడిని సిబిఐ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. ఈ విషయం తెలుసుకున్న దేశంలోని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ ఇద్దరికీ కఠిన శిక్ష పడాలని డిమాండ్లు వ్యక్తం చేశారు. అలాగే దేశంలోని ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు. సిబిఐ ప్రత్యేక కోర్టులో కేసు నడిచింది. 2017 సంవత్సరంలో మొత్తం 16 ఎఫ్ఐఆర్లు, 16 కేసులు నమోదయ్యాయి. కానీ 3 కేసులు సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వాటిని కొట్టేసింది. ఇక మిగిలింది 13. ఈ 13లో 2 కేసుల్లో ఓనర్ అయిన మునిందర్ సింగ్ పందేర్కి ఉరి శిక్ష విధిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పిచ్చింది. అలాగే సురేంద్ర కోహ్లీకి 13 కేసుల్లో 13 ఉరి శిక్షలు విధిస్తూ తీర్పిచ్చింది. ఇక సురేంద్ర కోహ్లీ, మునిందర్ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో 6 సంవత్సరాల పాటు కేసు నడిచింది. 2023 సంవత్సరంలో అలహాబాద్ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పిచ్చింది. 2 ఉరి శిక్షలు పడ్డ మునిందర్ కోహ్లీని నిర్దోషిగా ప్రకటిస్తూ, ఎందుకంటే సరైన సాక్ష్యాధారాలు లేవు కాబట్టి మునిందర్ సింగ్ పందేర్ని నిర్దోషిగా ప్రకటిస్తూ జైలు నుంచి విడుదల చేయాలని తీర్పిచ్చింది. ఇక 13 కేసులు ఉరి శిక్ష పడ్డ సురేంద్ర కోహ్లీకి
12 కేసుల్లో నిర్దోషిగా ప్రకటిస్తూ ఉరిశిక్షను రద్దు చేసింది. కానీ ఒక్క కేసులో మాత్రం ఉరిశిక్షని అలాగే ఉంచింది, సమర్థించింది. దాంతో సురేంద్ర కౌల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. సుప్రీంకోర్టులో కేసు నడిచింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు విధించిన ఉరిశిక్షనే సమర్థించింది. దాంతో సురేంద్ర కోహ్లీ రివ్యూ పిటిషన్ పెట్టుకున్నాడు. ఆ రివ్యూ పిటిషన్లో ఏమైనా తప్పులు ఏమైనా జరుగుంటే మళ్ళీ ఇంకోసారి పరిశీలించండి అని సుప్రీంకోర్టును పెట్టుకుంటే సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ అదంతా జరిపి లేదు ఎటువంటి తప్పులు జరగలేదు, నీకు హైకోర్టు విధించిన ఉరిశిక్షే కరెక్టు అని దాన్ని సమర్థించింది. అంటే సుప్రీంకోర్టు 2 సార్లు సురేంద్ర కోహ్లీకి విధించిన ఉరిశిక్షని సమర్థించింది. సురేంద్ర కోహ్లీ మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించి, అయ్యా నాకు ఉరిశిక్ష విధించి ఎన్నో సంవత్సరాలైంది, నేను ప్రతిరోజు జైల్లో నాకు ఈరోజు ఉరిశిక్ష విధిస్తారో రేపు ఉరిశిక్ష విధిస్తారో నేను వెయిట్ చేసి నేను ప్రతిరోజు చచ్చాను, ప్రతిరోజు నరకం అనుభవించాను, కానీ ఇప్పటిదాకా నాకు ఉరిశిక్ష విధించలేదు అంటే హైకోర్టు కూడా నిజమే కదా, మరి సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించినప్పుడు ఎందుకు అమలు చేయలేదు, ఎందుకు ఆలస్యం చేశారు? ఇలా ఆలస్యం చేయడం వల్ల నేరస్తుడు ప్రతిరోజు చస్తూ బతికాడు కాబట్టి ఆలస్యం జరిగినందువల్ల ఉరిశిక్షను రద్దు చేసి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. సురేంద్ర కోహ్లీ మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించి క్యూరేటివ్ పిటిషన్ వేశాడు. అందులో ఒక స్ట్రాంగ్ పాయింట్ని లేవనెత్తాడు. నాకు 13 కేసులు 13 ఉరిశిక్షలు పడ్డాయి, కానీ 12 కేసుల్లో నన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పిచ్చారు. ఒక్క శిక్షలో మాత్రం ఉరిశిక్ష విధించారు, దాన్ని కూడా యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. కానీ ఈ 13 కేసులు అన్నీ ఒకటే, బాలబాలికల హత్యలకు సంబంధించి రేప్ అండ్ మర్డర్కి సంబంధించింది, అన్నీ ఒకదానితో ఒకటి లింక్ ఉన్నాయి. మరి అటువంటి 13 కేసుల్లో 12 కేసుల్లో నన్ను నిర్దోషిగా ప్రకటించారు. మరి 13వ కేసులో నాకెందుకు శిక్ష విధించారు? ఈ 12 కేసులో సరైన సాక్ష్యాధారాలు లేవు, మరి 13వ కేసులో ఎటువంటి సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉన్నాయని నాకు ఉరిశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధించారు అని ఒక స్ట్రాంగ్ పాయింట్ లేవనెత్తడంతో సుప్రీంకోర్టు కూడా నిజమే కదా అని అంతా మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించి సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల ఈ నెల 11వ తారీఖు సురేంద్ర కోహ్లీని నిర్దోషిగా ప్రకటిస్తూ జైలు నుంచి విడుదల చేయాలని తీర్పు ఇచ్చింది. దాంతో సురేంద్ర కోహ్లీ ఆఫ్టర్ 19 ఇయర్స్ 19 సంవత్సరాల తర్వాత జైలు నుంచి నిర్దోషిగా విడుదలై బయటకు వచ్చాడు. మరి సుప్రీంకోర్టు సురేంద్ర కోహ్లీని ఎందుకు నిర్దోషిగా ప్రకటించింది? సాక్ష్యాధారాలు ఏమేమి లేవు అని తన తీర్పులో ప్రతిదీ చాలా క్షుణ్ణంగా వివరించింది. అది మీరంతా తప్పకుండా వినండి. సుప్రీంకోర్టు తన తీర్పులో సిబిఐని తూర్పారు పట్టింది, దుయ్యబట్టింది. ఎందుకంటే సిబిఐ ఒక్క చిన్న సాక్ష్యం, అది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కావచ్చు, ఫోరెన్సిక్ సైన్స్ సంబంధించిన ఎవిడెన్స్ కావచ్చు, ప్రత్యక్ష సాక్ష్యం, ఇలా ఏది కూడా కోర్టులో సబ్మిట్ చేయలేకపోయింది. అంతేకాకుండా సిఆర్పిసి 164 సెక్షన్ ప్రకారం మెజిస్ట్రేట్ ముందు నిందితుడు వాంగ్మూలం ఇస్తాడు. అలా ప్రతి నేరస్తుడు మెజిస్ట్రేట్ ముందర వాంగ్మూలం ఇస్తాడు. ఇక్కడ సురేంద్ర కోహ్లీ కూడా మెజిస్ట్రేట్ ముందర వాంగ్మూలం ఇచ్చాడు. కానీ 60 రోజుల తర్వాత మెజిస్ట్రేట్ ముందర వాంగ్మూలం ఇచ్చాడు. అంటే 60 రోజుల పాటు సురేంద్ర కోహ్లీ పోలీసు కస్టడీలో ఉన్నాడు. ఎందుకు 60 రోజుల తర్వాత మెజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం ఎందుకు తీసుకోవాల్సింది? పైగా ఈ వాంగ్మూలాన్నంతా వీడియో రికార్డింగ్ చేశారు. దానికి సంబంధించిన రా ఫుటేజ్ను కూడా సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టింది. ఆ వీడియోలో ఐఓ కూడా ప్రజెంట్ అయి ఉన్నాడు, అంటే ఎంక్వైరీ ఆఫీసర్. ఆ ఎంక్వైరీ ఆఫీసర్ సురేంద్ర కోహ్లీని చూస్తూ అప్పుడప్పుడు సంజ్ఞలు అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. అంటే సురేంద్ర కోహ్లీ ఐఓ ఎంక్వైరీ ఆఫీసర్ ఏం చెప్పమంటే అదే చెప్తున్నాడు తప్పితే సురేంద్ర కోహ్లీ తనంతట తానుగా నేరాన్ని ఒప్పుకోవడం లేదు. సురేంద్ర కోహ్లీని హెరాస్ చేసి బలవంతంగా నేరాన్ని చెప్పించారు అని ఆ వీడియోలో స్పష్టంగా ఉంది. పైగా రా ఫుటేజ్ సంబంధించిన చిప్పు మాయమైపోయింది. అది ఎక్కడికి పోయిందో ఏంటో తెలియదు. మరి అటువంటప్పుడు సురేంద్ర కోహ్లీనే హంతకుడని ఎలా నమ్మాలి అని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ D5 విల్లా వెనుక భాగంలో ఉన్న నాలాలో పుర్రెలు, ఎముకలు వీటినన్నింటినీ స్వాధీనం చేసుకున్నాడు. ఈ విషయం గ్రామంలోని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది, మీడియాకి తెలిసింది, అందరికీ తెలిసింది. ఇలా అందరికీ తెలిసిన తర్వాత స్వాధీనం చేసుకున్న తర్వాత సురేంద్ర కోహ్లీని తీసుకుని నాలా దగ్గరికి వచ్చారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత సురేంద్ర కోహ్లీని స్పాట్కి తీసుకొచ్చారు. అంటే సురేంద్ర కోహ్లీ స్పాట్లో లేడు పోలీసులు స్వాధీనం చేసుకున్నప్పుడు. మరి అటువంటప్పుడు సురేంద్ర కోహ్లీయే, ఎందుకంటే జనరల్గా ఒక నేరస్తుడిని నేరం చేసిన తర్వాత తాను ఏ ప్లేస్లో దాచిపెట్టాడు, ఏ ప్లేస్లో ఎక్కడ నేరం చేశాడనేది చూపిస్తే అప్పుడు పోలీసులు ఆ ప్లేస్లో నుంచి వాటిని స్వాధీనం చేసుకుంటారు. కానీ ఇక్కడ పోలీసులు ఆల్రెడీ పుర్రెల్ని ఎముకల్ని స్వాధీనం చేసుకున్న తర్వాత సురేంద్ర కోహ్లీని తీసుకొచ్చారు. కాబట్టి సురేంద్ర కోహ్లీ ఆ స్పాట్లో లేడని సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పులో చాలా స్పష్టంగా పేర్కొంది. అంతేకాకుండా
సురేంద్ర కోహ్లీ ఒక నరమాంస భక్షకుడు. విల్లాలోనే ఈ హత్యలు అంటే 16 మంది బాలబాలికల్ని విల్లాలోనే హత్య చేశారు. హత్య చేసిన తర్వాత ఆ విల్లాలోనే సురేంద్ర కోహ్లీ వాటిని ముక్కలు ముక్కలుగా నరికి వండుకొని తిన్నాడు అని సిబిఐ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. కానీ ఆ విల్లాలో నుంచి ఒక్క రక్తపు చుక్క కానీ చిన్న మాంసపు ముక్క కానీ ఏది కూడా ఫోరెన్సిక్ సైన్స్ బృందం కానీ పోలీసులు కానీ స్వాధీనం చేసుకోలేదు, ఏది కూడా సబ్మిట్ చేయలేదు. మరి అటువంటప్పుడు విల్లాలోనే హత్యలు జరిగాయని మేము ఎలా నమ్మాలి? సురేంద్ర కోహ్లీ ఒక హంతకుడుని కానీ సీరియల్ కిల్లర్ అని కానీ నరమాంస భక్షకుడని మీరు పేర్కొంటున్నారు, కానీ దానికి సంబంధించిన ఒక్క సాక్ష్యం కూడా సురేంద్ర కోహ్లీకి ఎగనెస్ట్గా లేదు. మరి అటువంటప్పుడు మేము ఎలా నమ్మాలి? అంతేకాకుండా ఈ 16 మంది బాలబాలికలకు సంబంధించి డిఎన్ఏ టెస్ట్ జరిపించారు. ఆ డిఎన్ఏ టెస్ట్ తల్లిదండ్రులతో మ్యాచ్ అయ్యాయి. కానీ ఆ గ్రామంలోని బాలబాలికలే హత్యలకు గురయ్యారు. కానీ ఆ బాలబాలికల్ని హత్య చేసింది సురేంద్ర కోహ్లీయే అని సిబిఐ ఎటువంటి సాక్ష్యాన్ని కూడా ప్రవేశపెట్టలేకపోయింది. ఒకవేళ సురేంద్ర కోహ్లీ ఈ బాలబాలికల్ని ముక్కలు ముక్కలు నరికి వండుకొని తిన్నాడంటే మరి కోడి మేకలను కోసినంత ఈజీ కాదు మనుషుల్ని కొయ్యడం. సురేంద్ర కోహ్లీ ఏమీ చదువుకోలేదు, అటువంటిది సురేంద్ర కోహ్లీ ఎలా కొయ్యగలుగుతాడు అని సిబిఐ ఎవరినైనా స్పెషలిస్ట్ని సంప్రదించిందా? వాళ్ళ అభిప్రాయాలను ఏమన్నా తీసుకుందా అంటే ఎవరి అభిప్రాయాలు కూడా సిబిఐ తీసుకోలేదు. పైగా సిబిఐ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళని కానీ ఇరుగు పొరుగు గారిని కానీ ఎవరిని కూడా విచారించలేదు, ఎవరిని కూడా సాక్షులుగా ప్రవేశపెట్టలేదు. మరి అటువంటప్పుడు సురేంద్ర కోహ్లీయే హంతకుడని ఎలా నమ్మాలి? సిబిఐ వేరే కోణంలో కూడా విచారించలేదు. మరి 16 మంది బాలబాలికల్ని అంత దారుణంగా హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికినప్పుడు మరి ఇందులో మానవ అవయవాల్ని ఎవరైనా సంగ్రహించి వాటిని ఏమన్నా అక్రమంగా రవాణా చేస్తున్నారా? ఇటువంటి కోణంలో సిబిఐ విచారించలేదు. ఈ వివరాలన్నీ పేర్కొంటూ సుప్రీంకోర్టు సురేంద్ర కోహ్లీని నిర్దోషిగా ప్రకటిస్తూ ఈ నెల 11వ తారీఖు తీర్పిచ్చింది. సరే, సురేంద్ర కోహ్లీ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాడు. ప్రస్తుతానికి అజ్ఞాతంలో ఉన్నాడు. ఎందుకంటే సురేంద్ర భార్య ఎప్పుడో విడిచిపెట్టేసింది. తన పిల్లలు తీసుకుని ఎక్కడో బతుకుతుందో ఎవ్వరికీ తెలియదు. సురేంద్రకి ఇప్పుడు భార్య లేదు, తల్లి తండ్రి చనిపోయారు, నాన్నవారు ఎవ్వరూ లేరు. మరి ఇప్పుడు సురేంద్ర కోహ్లీ 19 సంవత్సరాల తర్వాత విడుదలై జైలు నుంచి బయటకు వచ్చాడు. ఎక్కడుంటాడు, ఎలా బతుకుతాడు అన్నది పెద్ద క్వశ్చన్గా మారింది. ఎందుకంటే సురేంద్ర కోహ్లీ హిస్టరీ తెలుసుకున్న ఎవరు కూడా సురేంద్ర కోహ్లీకి ఉద్యోగం ఇవ్వరు. మరి అటువంటప్పుడు సురేంద్ర కోహ్లీ ఇప్పుడు ఎలా బతుకుతాడు ఏంటి అన్నది ఒక క్వశ్చన్. ఇది ఒకవైపు అయితే అసలు ఈ 16 బాలబాలికల్ని హత్య చేసింది ఎవరు? మరి ఇప్పటిదాకా ఓనర్ అయిన మనీందర్ సింగ్ పందేర్, సురేంద్ర కోహ్లీ ఇద్దరే హంతకులని అనుకుంటే మరి వీళ్ళిద్దరూ హంతకులు కాదు, నిర్దోషులని వీళ్ళిద్దరూ జైలు నుంచి బయటకు వచ్చేశారు. మరి ఇప్పుడు ఆ 16 మంది బాలబాలికల్ని హత్య చేసింది ఎవరు? పాపం ఈ 16 మంది బాలబాలికల తల్లిదండ్రులు చాలా పేదవారు. ఇన్ని సంవత్సరాలు తమ బిడ్డలకి జరిగిన అన్యాయానికి హంతకులకి కఠినంగా శిక్ష పడాలని వాళ్ళు కోర్టులు వాయిదాల మీద వాయిదాలు ఇస్తుంటే తమ డబ్బుతో కోర్టులకి హాజరయ్యారు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా నిర్దోషులని కోర్టు ప్రకటించింది. మరి వాళ్ళ బిడ్డల్ని హత్య చేసింది ఎవరు అని ఆ తల్లిదండ్రులు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పేదెవరు? తప్పెవరిది? ఇప్పుడు మనీందర్ సింగ్ పందేరా రకరకాల ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఒకవేళ సిబిఐ సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఈ 16 మంది బాలబాలికలకి ఎవరు హత్య చేశారు ఏంటనేది తెలిసిపోయేది అని అంటున్నాడు. మరి తప్పెవరిది? సిబిఐదా? లేకపోతే వీళ్ళిద్దరే సరైన సాక్ష్యాధారాలు లేకపోతే వీళ్ళు నిర్దోషులుగా బయటకు వచ్చేసారా? అసలైన హంతకులు వీళ్ళేనా ఏంటి అన్నది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఈ 16 మంది బాలబాలికల్ని అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికిన హంతకులు ఎవరు అన్నది ఎప్పటికీ ఒక ప్రశ్నగానే మిగిలిపోతుందా? రానున్న రోజుల్లో సమాధానం దొరుకుతుందా అన్నది వేచి చూద్దాం. మరి ఈ కథంతా విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. వెళ్తూ నిన్న నా షిమ్లాకి సంబంధించిన పారాగ్లైడింగ్ వీడియో పెట్టాను, కానీ పెద్దగా ఎవరు చూడలేదు. కాకపోతే చాలామంది కామెంట్స్ అవి చేశారు. ఎవరెవరు ఏమేమి కామెంట్ చేశారో వాళ్ళ పేర్లు ఒకసారి చదువుతాను. ఆ పారాగ్లైడింగ్కి సంబంధించిన వీడియోకి కొంతమంది కామెంట్ చేశారు. అలా కామెంట్ చేసిన వాళ్ళలో నవితారెడ్డి. హాయ్ నవితారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కామెంట్. అలాగే శ్యామ్ కుమార్, సందేశ్ రాజు, రఫీక్ మొహమ్మద్, మీనా కుమార్ గారు, జీకే వరల్డ్ 814, చిన్ను, కేవి ప్రదీప్. హౌ మచ్ రైట్ సార్ అని తన క్వశ్చన్ అడిగారు. అది డిపెండ్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే 1800 తీసుకున్నాను. నాకైతే
మరి అక్కడికి వెళ్ళండి. అక్కడ ఉన్న డిమాండ్ని బట్టి లేకపోతే వస్తున్న టూరిస్టులను బట్టి బహుశా హెచ్చుతగ్గులు ఏమైనా ఉండొచ్చేమో. అక్కడికి వెళ్ళిన తర్వాత బహుశా ఎంత తీసుకుంటారు ఏంటనేది అక్కడ తెలుస్తుంది. దీపిక డిజైనర్ ఫర్జానా, హాయ్ ఫర్జానా. జయలక్ష్మి సింగరాజు, హాయ్ జయలక్ష్మి గారు. అనుష అను, గన్ని చెల్ల, సరళ ఆర్, హాయ్ సరళ. అను శైలు, మంగా ఉప్పాడ, రత్నకుమారి గుప్పల. అన్న ఎలా ఉన్నారని అడిగింది. అమ్మ నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మీరు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాజేశ్వరి ఆరుమళ్ళ, నాయుడు గొర్లే, శాంతిలక్ష్మి గంగినేని, శ్రీదేవి రవి చాలా రోజుల తర్వాత కామెంట్ చేశారు. ఎలా ఉన్నారు మీరు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నరం గోపాల్, కేఎస్ రెడ్డి, లావణ్య, సయ్యద్ మొహమ్మద్, కట్కం సాయి కుమార్, ఇంకా చాలామంది కామెంట్స్ పెట్టారు. మరొక వీడియోలో ఆ కామెంట్స్ ఎవరెవరు పెట్టారో వాళ్ళ పేర్లు నేను తప్పకుండా చెబుతాను. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సంతోషంగా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.